హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 28 సాయంత్రం 6 గంటలకల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవిత భాగస్వామి నుండి ఒక భయంకరమైన రహస్యం కూడా బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీ కుటుంబంలో మీ భర్త పరాశీవంలో ఉన్నాడా? మీ భార్య పరపక్ష స్థానం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దపల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు ఫోన్ ద్వారా 3 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటే మీ సమస్యని ఫోన్ ద్వారా మీ సమస్య పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, సున్నితమైన మనసు ఉంటుంది, పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే చాలామంది మోసం చేశారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపు ఉండబోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా బాధపడతారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టాలకు బాధలకు ఎదుర్కొని పెరిగారు. ఇంకా మేషరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. వీరు తెలివితేటల్లో డబ్బు బాగా సంపాదిస్తారు. మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి. దానివల్ల వారికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. రేపటి రోజు మీలో చురుకుతనం ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. మీరు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్య నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తున్నాయి. మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం కొత్తగా మారుతుంది. ఇంకా విద్యార్థులకైతే మంచి అవకాశం కూడా రేపటి రోజు ఉండబోతుంది. వారికైతే ఎదురు చూస్తున్నారో, ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మేషరాశి వారికి శని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దానివల్ల వీరికి వచ్చే అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. వారి వ్యాపారం గొప్పతనంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజు జరగవు. మేషరాశి వారికి పూర్వీకుల బలం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. దూరమైన బంధువులు కూడా దగ్గరవుతారు. ఎన్నో శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా రేపటి రోజు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గ్రహాల బలం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా మేషరాశి వారికి చాలా దయాగుణం ఉంటుంది. మంచి వ్యక్తిగల వ్యక్తులు అని వీరి ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. అలాగే అందమైన రూపం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వీరికి బాగా తెలుసు. అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు చెయ్యరు. స్వార్థం ఎక్కువగా ఉండదు. కానీ మేషరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. ప్రకృతి వీరికి అండగా ఉంటుంది. మీరు ఊహించిన ధనలాభాలైతే కలగబోతున్నాయి. అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరికి నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ వీరిని మోసం చేసిన వారికి మాత్రం అస్సలు పట్టించుకోరు. వారి దగ్గర కూడా రానివ్వరు. రేపటి రోజు వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది. మేషరాశి వారికి దుష్ట నక్షత్రం 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు ఉండబోతుంది. మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. వీరికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. వీరికి ఇష్టం లేని పనిని అస్సలు చెయ్యరు. రేపటి రోజు మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఇంట్లో అష్టదారిద్ర్యాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి
శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు శివుని గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శివుని అనుగ్రహం మీకు ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. వాటన్నిటి కూడా రేపటి రోజు మీరు జయించి మంచి విజయాన్ని అయితే సాధించబోతున్నారు. అంతేకాకుండా మంచి మీకు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి రేపటి రోజు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మేషరాశి వారికి రేపటి రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. రేపటి రోజు ఇంట్లో గొడవలు అస్సలు పడకండి. ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడి లక్ష్మీదేవి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇంకా మేషరాశి వారు పెళ్లి విషయానికి వస్తే అందమైన అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మాయిలైతే అందమైన అబ్బాయిలను ఇష్టపడతారు. వీరి మనసులో చాలా అంటే చాలా గొప్ప గొప్ప ప్రేమ ఉంటుంది. దాన్ని బయటకు అస్సలు చూపించరు. వీళ్ళకి అత్యాశ ఎక్కువగా ఉండదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాలకు వస్తే అస్సలు మాట్లాడరు. అంతేకాకుండా రేపటి రోజు అనేక వర్గాల ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. వీరికి విమర్శించే వారే అస్సలు నచ్చరు. దానివల్ల వీరికి కోపం వస్తుంది. వీరికి ఏం చేయాలిస్తే అదే చేస్తారు. ఇంకా మీ చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రేపటి రోజు మీ చుట్టుపక్కల కావచ్చు, మీ పనిచేసే చోట కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఈ అక్షరతో కూడిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. MB అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీరు గొప్పగా బతుకుంటే వాళ్ళు అస్సలు ఓర్వలేరు. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ బంధువుల్లో సంబంధాలు బలపడుతున్నాయి. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతున్నాయి. ఇంకా రేపటి రోజు మేషరాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించిన ధనలాభం అయితే కలుగుతాయి. ఇంకా రేపటి రోజు మీకు అచ్చవచ్చే రంగు పసుపు రంగు. మరియు పసుపు రంగు దుస్తులు ఒకవేళ రేపటి రోజు వేసుకోవాలనుకుంటే వేరే రోజులు ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు, వైట్, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 8. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి. మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.